ముందే చెప్పుకున్నాం. పోయిన వారంలో 9వ శ్లోకం వరకు చెప్పుకోవటం అయింది. ఈ అధ్యాయం పేరు దైవ ఆసుర సంపద యోగం. మనకి 15వ అధ్యాయం అంతా కూడా ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, పురుషుడు, పురుషోత్తముడు, ప్రకృతి 3 విభాగాలనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతర్ముఖ వృత్తితో సాధన చేసి శ్వాస మనసు లీనమయ్యేదాకా ఎవడైతే అభ్యాసం చేశాడో అక్కడ సాక్షాత్కారమైనటువంటి మన స్వరూప స్థితి ఏదైతే ఉందో అక్కడ సూర్యుడి యొక్క ప్రకాశం పనిచేయదు, చంద్రుడు దాన్ని ప్రకాశించ చేయలేడు, అగ్ని కూడా దాన్ని ప్రకాశింప చేయలేడని 15వ అధ్యాయంలో చెప్పుకోవడం అయింది. దాన్నే నతద్వాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమమం. అంటే సూర్యుడి వెలుగు కానీ, చంద్రుడి వెలుగు కానీ, అగ్ని యొక్క వెలుగు కానీ అక్కడ పనిచేయదు. అటువంటి చోట్లోకి వెళ్ళినటువంటి వాడు యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమమమ. అక్కడికి వెళ్ళినటువంటి వాడు ఇంక తిరిగి రాడు. అదే జీవనముక్తి, అదే పరమపదం. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఆ స్వరూపంలో, ఆ పురుషోత్తముల్లో ప్రకృతి, పురుషుడు, పురుషోత్తముడు 3 విభాగాలు. ప్రకృతి ఏది? స్థూల సూక్ష్మ కారణ శరీరాల వరకు ప్రకృతి స్వరూపం. లోపల ఉన్నటువంటి జీవుడు పురుష స్వరూపం. లోపల ఉన్నటువంటి ఆత్మ పురుషోత్తమ స్వరూపం. ఆ పురుషోత్తమ స్వరూపంలో మన మనసును లీనం చేసుకున్నట్లయితే యద్గత్వ ననివర్తంతే ఇంక తిరిగి రాడు. ఈ రకంగా 15వ అధ్యాయంలో ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. అక్కడ చెప్పుకోవటం కాదు. ఇప్పుడు ఈ అధ్యాయం ఏమిటంటే అంత స్పష్టంగా తెలిసినప్పటికీ శాస్త్రాలు చదువుతారు, పారాయణలు చేస్తారు, సాధనలు కూడా చేస్తుంటారు. కానీ ఆ స్థితి అనుభవంలోకి రాదు. ఏంటి కారణం? ఆ స్థితి అనుభవంలోకి రాకపోవడానికి కారణం గుణాలు. ఈ గుణాలు దైవ గుణాలు, అసుర గుణాలు అని చెప్పేసి 2 విభాగాలుగా చెప్పడం జరిగింది. ఈ దైవ అసుర, ఈ 2 రకాల గుణాలు, దైవ అసుర గుణాలు 2 సంపద. అంటే జనన మరణాలు పొందడానికి ఈ గుణాలే కారణం. పరమాత్మలో విలీనం అవ్వడానికి కూడా ఇవే గుణాలు. ఏ ఏ గుణాలు పరమాత్మలో విలీనం చేస్తాయో, ఏ గుణాలు బంధంలో పడతాయో వాటిని స్పష్టంగా ఈ అధ్యాయంలో చెప్పారు. వీటిని చెప్పుకునే ముందు ఒకసారి పొద్దున్న అతను ఈ అధ్యాయానికి, ప్రతి అధ్యాయానికి ఒక మహాత్యం చెప్తున్నారు కదా, దాని గురించి చెప్పండి అని చెప్పేసి. అది మొన్న వారం చెప్పలేదట. మరి అది ఒక చిన్న కథ ఉంది. ఎవరో ఒక మహారాజు ఉన్నాడట. ఆయన చాలా మంచిగా రాజ్యం పరిపాలన చేస్తున్నాడు. బోడు సంపదలు ఉన్నది. రాజు అంటే సంపదలతో తొలుతూగుతూ ఉంటాడు కదా. అలా సంపదతో తొలుతూగుతూ ఉండేటటువంటి వాడు ఆ రాజుకి ఏనుగులు అంటే ఇష్టం అట. అందుకని ఎక్కడి నుంచో ఒక మంచి బలమైనటువంటి ఏనుగుని తీసుకొచ్చి పెంచుకునేవాడు. రాజుగారు పెంచడానికి ఏముంది, బోళ్ళంత మంది ఉంటారు కదా, మావటీలు గట్ట. ఏనుగు బాగా బలిసింది. ఈలోగా ఒక రోజు ఉన్నటువంటి సడన్గా ఏనుగుకి ఏం కోపం వచ్చిందో మొత్తం మీద ఆ గొలుసులన్నీ తెంపేసుకుని దాన్ని బంధించినటువంటి తంబాలన్నీ పడగొట్టేసి ఆ షెడ్ అంతా శుభ్రం కొట్టి పడేసింది. బేభత్సం చేసేసింది. దాంతో ఏనుగుని సంరక్షించే వాళ్ళు ఉంటారు కదా, మావటీలు అంటారు. వాళ్ళందరూ అంకుశాలు పట్టుకుని, లై పట్టుకుని, ఇవి పట్టుకుని, తాళ్ళు పట్టుకుని బంధించడానికి ఎంతెంతో ప్రయత్నాలు చేశారట. అది ఎక్కడ లొంగలేదు. ఎందుకంటే అది అసలు ఏనుగు. అది సౌమ్యంగా ఉన్న చేపు గొడవ లేదు, కానీ అది పెంచిపోతే ఇంక దాన్ని ఎవడు కాపాడు. దీన్ని ఆపు చేయలేకపోయారు. అదేమైందంటే ఇంకా అది అలాగ ఊరి మీద పడిపోయింది. అడ్డొచ్చిన నల్ల అవతలకి విసిరేస్తుంది. ఇంకా ఏది అడ్డొస్తే దాన్నే తోసిపడదు. దాంతో ఊళ్ళో జనాలందరూ బేకబేకలు అయిపోయి పాటలు పెడుతున్నారంట. కోలాహలం. ఈ కోలాహలానికి చూసి రాజుగారు కూడా బయటకు వచ్చారు. రాజుగారు కుటుంబ సభ్యులు ఏమి ఇంత అని చెప్పేసి, ఏనుగు ఇలాగ ఎందుకు బెదిరిపోయింది, ఎందుకు ఇలా చేస్తుంది, ఆ ఊర వల్ల అవ్వలేదు, రాజుగారి వల్ల కూడా కాలేదు.
ఈలోగా ఉన్నట్టుండి ఎవరో ఒక బ్రాహ్మణుడు స్నానం చేసి ఈ 16 అధ్యాయం చదువుకుంటూ వస్తున్నాడంట. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి అనే శ్లోకాన్ని చదువుకుంటూ వస్తున్నాడు అనమాట. జనాలు చూసి బాబు ఎలకెలకు ఏనుగు తరిమెత్తుంది, అందరినీ తోచేస్తుంది, పాడొస్తుందని చెప్పేసి అంటే ఇతను లెక్క చేయలేదు. లెక్క చేయకుండా తిన్నగా ఏనుగు అభిముఖంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ ఏనుగు తొండ మీద చెయ్యేసాడు. ఏనుగు వెంటనే తన క్రోధాన్ని ఉపసంహరించుకుని నిలబడిపోయిందట. ఈ చూసిన జనాలందరూ ఏంటి వింత, ఇంత బీభత్సం చేసేసింది కదా, అలాంటిది ఏంటి ఇలా చెయ్యగానే ఆగిపోయింది అని చెప్పేసి వీళ్ళందరూ అదొక పెద్ద వింతగా చెప్పుకోవడం పట్టారు. ఆయన దగ్గరికి వెళ్ళారు ఏంటి అని. ఆ వార్త రాజుగారు కూడా చూశారు. రాజుగారు కూడా ఆ దృశ్యాన్ని చూసి బ్రాహ్మణ్ణి కౌరంపించి, బాబు బ్రాహ్మణోత్తమ, మీరు ఏ మంత్రం చదివారు, ఆ మంత్రం మాకు చెప్పండి. అంత భయంకరమైనటువంటి బీభత్సమైనటువంటి ఆ ఏనుగు నిశ్శబ్దమైపోయింది. ఆ మంత్రమేటో ఆ తంత్రమేటో ఏంటో మాకు చెప్తే కొంత మేము కూడా దాన్ని నేర్చుకుంటాం. ఎందుకంటే అప్పుడప్పుడు మాకు గుర్రాలు, ఏనుగులు, క్రూర పులులు, సింహాలతోటి క్రూర జంతువులు ఎదురవుతుంటాయి. ఆ మంత్రాన్ని చదివితే ఈ క్రూర జంతువులన్నీ సర్దుమణిగిపోతాయి కదా అని చెప్పేసి అడిగారట రాజుగారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, బాబు నేను మంత్రము గట్ట చదవలేదు, భగవద్గీత 16 అధ్యాయంలో నేను నిత్యము పారాయణం చేస్తుంటాను. అందులో మొదటి శ్లోకంలో అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి అనేది నాకు బాగా మనసుకు పట్టుకుంది. ఎవడైతే ఈ అధ్యాయం పారాయణ చేసాడో వాడికి ఆ భయం అంటే భయం ఉండదన్నారు. అది నా మనసులో బాగా నాటుకుపోయింది. భయం లేదు ఆ భయం అని నేను నిబ్బరంగా శ్లోకాన్ని కంఠస్థం చేసుకుంటూ ఆ శ్లోకాన్ని చదువుకుంటూ వచ్చి దాని తొండం మీద చెయ్యేసాను, దాగిపోయింది అన్నాడు. దాంతో రాజుగారికి సంతోషమైంది. అతను కొంత బహుమతి ఇచ్చాడు. ఆ శ్లోకాలు ఎలా చదవాలో, మాకు పారాయణం ఎలా చేయాలో చెప్పమన్నాడు. అప్పుడు అందులో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకుని అధ్యాయుని బాగా ఎలా చదవాలో, పారాయణం ఎలా చేయాలో నేర్పాడట. వాళ్ళందరూ బాగా నేర్చుకున్నారు. అప్పుడు రాజుగారికి ఈ ఒక శ్లోకంలోనే, ఒక అధ్యాయంలోనే ఇంత మహత్తు ఉంటే ఇంక భగవద్గీత అంతా ఎంత మహత్తు ఉంటుందని భగవద్గీతను తెప్పించుకుని మొత్తం పారాయణం చేసాడు. అతను మొత్తం అంతా చదివాడు. జ్ఞానం తెలుసుకున్నాడు. జ్ఞానం తెలుసుకుని జీవితం అంటే ఇది కాదు, ఈ భార్య పిల్లలు సంపద నాది నేను అని కొట్టుమిట్లాడుతూ సంపాదించాం, చనిపోయేటప్పుడు ఎక్కడిదక్కడే నిష్కారణంగా వదిలేసిపోతున్నాం. ఎక్కడికి పోతున్నాడో తెల్లో, ఏమైపోతున్నాడో తెల్లో. దాంతో అతనికి వైరాగ్యం వచ్చింది. వైరాగ్యంతో జ్ఞానం కలిగింది. జ్ఞానము వైరాగ్యంతో అతను నిరంతరము ఆలోచన చేసుకుంటూ అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి గురువుపదేశం పొంది భార్య బిడ్డల్ని సంసారాన్ని అంతా కొడుకుకి పట్టాభిషేకం అప్పచెప్పేసి ఇతను ఏకాంత వాసంలోకి వెళ్ళిపోయాడు. ఏకాంత వాసంలోకి వెళ్ళిపోయి చక్కగా ధ్యానాదులు చేసుకుని మోక్షం పొందేడిని కథ. అంటే 16 అధ్యాయం ఆ శ్లోకంలో భయం లేనటువంటిది. ఇప్పుడు మనం అధ్యాయంలోకి వద్దాం. ఏంటి అధ్యాయం? 15 అధ్యాయం ఏమో జీవుడు అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, మనం తగిలించుకున్నటువంటి ఉపాధి ఏంటో కూడా చెప్పారు. ఈ ఉపాధి భావంతో ఈ శరీరమే నేను అనుకుని మనం ఏ జ్ఞానాన్ని వదిలేసాం? మన స్వరూప జ్ఞానాన్ని వదిలేసాం. స్వరూప జ్ఞానాన్ని వదిలేసేసి మనం కర్మఫలాన్ని అనుభవించడానికి తెచ్చుకున్నటువంటి శరీరమే నేననేటువంటి భావంలో పడ్డాం. ఆ శరీరం యొక్క సంరక్షణే జీవితం అంతా, లైఫ్ అంతా అంతే. ఇంకా ఆ శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళు జాగ్రత్తలు చూసుకుంటూ జీవితం అంతా గడుపుతున్నాడు, తన వద్ద చచ్చిపోతున్నాడు. ఉపదేశం పొందినటువంటి వాడు మాట ఇప్పుడు ఇక్కడ అతను అంటే అలా చనిపోయినటువంటి వాడు శరీరవాంతో చచ్చిపోయాడు కనుక అతనికి ఏ జ్ఞానం లేదు. జ్ఞానం వచ్చింది, సత్సంగాలు వింటున్నాం, శ్రవణ మననాదులు చేస్తున్నాం, కానీ అది ఎందుకు సిద్ధి పొందుతలేదు? ఈయన ఏమన్నాడు ఇందాక, సూర్యుడి యొక్క ప్రకాశం అక్కడ పనికిరాదు, చంద్రుడి యొక్క ప్రకాశం కూడా పనికిరాదు. అది ఒక స్థితి, అది మన స్వరూపపు స్థితి, అది మన స్వస్వరూపం అని కదా చెప్పారు. అతద్భాసయతే సూర్యో
నచ శాంకో న పావక. అది ఎవరికి తెలుస్తుంది? మనకే తెలుస్తుంది. దానిని మనమే చూడాలి. అది మనకి ఎందుకు అనుభవానికి రావడం లేదు? ఇది ప్రశ్న. దానికి ఇప్పుడు ఈ అధ్యాయం చెప్పవలసి వస్తుంది. దానికి కారణం ఏంటంటే, మనం పూర్వజన్మలో కర్మలు చేసుకుని వెళ్ళాం కదండి. ఆ వెళ్ళినటువంటి స్వభావంతో మళ్ళీ జన్మకు వచ్చాం కదా. వచ్చేటప్పుడు మనం కొన్ని సంపదలను తెచ్చుకున్నాం. డబ్బు కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు. ఏంటా సంపద? గుణాలు. వాటిని పదే పదే మనం చెప్పుకున్నాం. స్వభావంతో కొన్ని అసురు గుణాలు, కొన్ని దైవ గుణాలతోటి వచ్చాం. ఆ గుణాల యొక్క లక్షణాలను అనుసరించి ఇక్కడ మనం మాట్లాడుతుంటాం. ఆ గుణాల యొక్క స్వభావంతో ఇక్కడ మనం తింటాం, సంపాదిస్తాం, సంసారం చేస్తాం. అన్నిటికీ ఆధారం, ప్రూఫ్ ఆ గుణాలే. అంచేత ఆ గుణాలు ఎలాంటి గుణాలు ఉంటే నీకు ఆ స్థితి పొందలేవు తెలిసినప్పటికీ కూడా. అంచేత నీకు తెలిసింది కదా, నువ్వు ఆ స్థితిని పొందలేకపోతున్నావు కదా. అంటే పొందలేకపోతున్నావు అంటే ఏయో గుణాలు నేను లాగి పెడుతున్నాయి. ఆ గుణాలను మార్చుకోవాలి. సాధనలోకి వెళ్ళిపోవటం కాదు. సాధనలోకి వెళ్తాడు, వస్తాడు, కానీ ఏయో గుణాలు లాగిపెట్టి అడ్డుపెట్టేస్తున్నాయి కదా. గుణాలను పోగొట్టుకోవాలి. ఏ గుణాలు నిన్ను ఉద్ధరింతాయి, ఏ గుణాలు అయితే నిన్ను బంధిస్తాయి చెప్పడం జరిగింది. వాటిని 1 నుంచి 3 శ్లోకాల దాకా దైవ గుణాలను గురించి చెప్పారు. ఏంటయ్యి? అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమస్య యజ్ఞస్య, స్వాధ్యాయ తపార్జవం. అలాగే ఏంటి అభయం అంటే, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడికి భయం ఉండదు, అభయం. 2, సత్వగుణంతో ఉంటాడు, మనసు శుద్ధంగా ఉంటుంది, సత్వ సంశుద్ధి. మనశుద్ధి లేనటువంటి వాడికి ఆత్మసాక్షాత్కారం కలగదు. అలాగే జ్ఞానము, యోగ వ్యవస్థితి, ఆత్మ అనాత్మల యొక్క వివేకం, దాన్నే నిత్యానిత్య వస్తు వివేకం అంటారు. అట్టి మాదిరిగా జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు అనాత్మ ఏమిటో ఆత్మ ఏమిటో తెలిసినటువంటి దాన్ని జ్ఞానము అంటారు. జ్ఞానంలో ఉండి నిరంతరము అభ్యాసం చేసినటువంటి దాన్ని యోగము అంటారు. జ్ఞాన యోగ వ్యవస్థ, అదొక వ్యవస్థ. ఆ స్థితిలో ఉంటాడు అతను. ఈ స్థితిలో ఎవడైతే ఉంటాడో వాడు దైవ సంపదతో పుట్టాడు, దైవ సంపదతో కూడినటువంటి గుణాలతో వచ్చాడు. ఇప్పుడు వచ్చినటువంటి వాడుగా గుణాలు లేవనుకోండి, వాటిని ఇప్పుడు మనం సంపాదించుకోవాలి. మళ్ళీ ఆ గుణాలు సంపాదించుకోకపోతే మళ్ళీ మామూలుగా వెళ్ళిపోవలసింది. ఇప్పుడు గుణాలు ఏ గుణాలు ఉన్నాయో అవి మనల్ని మళ్ళీ లాక్కొచ్చేస్తుంటాయి. ఈ గుణాలే కారణం. దానము, దమస్య, దమం అంటే ఇంద్రియాదులను నిగ్రహించుకోవడం, యజ్ఞస్య నిరంతరము సాధన చేయటము, స్వాధ్యాయము శాస్త్రాలను చదవడము, తప ఆర్జవం. ఇలాగా పోగొట్టడం కాదు, వదలటం ఆర్జవం. ఈ రకంగా అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి, రపైషుణం. అంటే అహింస, హింస చేయకూడదు, సత్యమయంగానే జీవించాలి. అక్రోధ, కోపగుణాన్ని నిగ్రహించుకోవాలి. త్యాగ గుణాన్ని అలవరుచుకోవాలి. శాంతి రపేషును, శాంతిగా జీవించాలి. అపేషునం అంటే ఎవరి మీద సాడీలు చెప్పకూడదు. కొంతమంది సొల్లుకోవులు చెప్తూ ఉంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏయో లొడలొడ మాట్లాడుతూనే ఉంటారు. ఇలా మాట్లాడడం అంటే అపేషునం అంటే వాడు గొప్పతనాన్ని తెలియపరచడం కోసమే కదా చెబుతూ ఉంటారు. అంచేత ఎక్కువ మాట్లాడకూడదు, అపేషునం. అలాగే దయ, భూతేశ్వలోలుప్తం, దయ, భూతకోటి మీద ప్రేమ, అలోలుప్యం, మార్దం హి రచాఫలం. అంటే ఏ కోరికలు లేకుండా శుద్ధంగా స్వచ్ఛంగా జీవిస్తూ సాధన చేసుకుంటూ జ్ఞానం సంపాదించుకుంటూ తన సంసారాన్ని వదిలేయక్కర్లేదు, సంసారాన్ని చక్కబెట్టుకుంటూ తేజ అంటే కాంతి, క్షమ, ఓర్పు, ధృతి, బలం, శౌచం, శుభ్రత, అద్రోహో నాతిమానత, ఎవరికి ద్రోహం తలపెట్టకుండా ఉండడం, భవంతి సంపదం దైవం అభిజాతస్య భారత. ఇవి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇవి దైవ గుణాలు.
అంటే ఏంటండి దైవ గుణాలంటే? దేవుణ్ణి పొందింపచేస్తాయి అన్నమాట. అంటే దేవుడికి ఇలాంటి గుణాలే ఉంటాయి. మనకు కూడా ఈ జన్మకు వచ్చినటువంటి వాడికి ఇలాంటి గుణాలు ఉన్నాయంటే ఇతను కూడా దేవుడే, ఇంకా దేవుడు అవుతాడు అనమాట. దేవుడిని చెయ్యనప్పుడు తెలిసినప్పటికీ కూడా అతను సాధన సిద్ధించడం లేదంటే ఈ దైవ సంపద లేదన్నమాట. ఇది దైవ సంపదను మళ్ళీ మళ్ళీ శ్లోకాలు చదువుకొని ఎలాంటి దైవ గుణాలు ఉంటే మనకు ప్రయోజనకరమో అవి మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ దైవ గుణాలను సంపాదించుకోవాలి. ఈ రకంగా దైవ గుణాల గురించి చెప్పారు. దైవీ సంపద విమోక్షాయ నిబంధాయ ఆశ్రయమత. 2 గుణాలు దైవ గుణాలు చెప్పుకోవటం అయింది. ఈ దైవీ సంపద విమోక్షాయ, ఈ దైవ గుణాలు ఏమైతున్నాయో అతను ఖచ్చితంగా మోక్షం పొందుతాడు. దైవీ సంపద విమోక్షాయ, మోక్షం పొందుతారు దైవ గుణాలతో కూడుకున్నటువంటి వాళ్ళు. నిబంధాయ ఆశ్రయమత, దీనికి భిన్నంగా అసుర గుణాలు ఉన్నటువంటి వాడు మాత్రం నిబంధ ఆశ్రయమత, బంధంలో ఉంటాడు. ఇంకా విడుదల పొందడు అతను. అంటే ఏ ఏ గుణాలు ఉంటే బంధంలో ఉంటాడో మనం గుర్తు పెట్టుకోవాలి. ఏ ఏ గుణాలు ఉంటే మోక్షం పొందుతామో, ఏ గుణాలు ఉంటే బంధంలో నుంచి విడుదల పొందుతామో అవి మనం నిజంగా తెలుసుకోవాలన్నమాట. ఈ రకంగా మాస సంపద దైవం అవిజాతోచి పాండవ. అంటే దైవ సంపద, దైవ గుణాలు తెలియాలి, అసురు గుణాలు తెలియాలి. తెలియకుండా జీవించామనుకోండి, ఏది అసురు గుణమో ఏది దైవ గుణమో, దేనివల్ల మోక్షం వస్తుందో దేనివల్ల బంధం వదిలిపెట్టదో తెలియకపోతే మనం అలవాటు పడిపోయి ఉన్నాం కదండి. అలవాటు పడిపోయి ఉండడం వల్ల ఆ గుణాలను వదిలిపెట్టలేము. అలవాటు పడిపోయిన గుణాలంటే ఏంటి? ఎక్కువ మాట్లాడడం, అదే అసురు గుణం. అందరికంటే తను గొప్పవాడుగా భావన చేసుకోవటమే అసురు గుణం. ఇలాగ అసురు గుణాలని ఇప్పుడు బాగా దౌభూత సర్గో లోకేశమని దైవ ఆశ్రయ అవసరం. సృష్టి అంతరికి దేవతల్లో కానీ రాక్షసుల్లో కానీ మనుషుల్లో కానీ ప్రాణికోటి, భూత అంటే ప్రాణికోటి, ద్వౌ అంటే 2 రకాలు. ప్రతి ఒక్కరిలోని 2 రకాల గుణాలు ఉంటాయి. కేవలం ఒక్కొక్కడు దైవ గుణంతో ఉంటే ఒక్కొక్కడు అసుర గుణంతో ఉంటాడు. దౌభూత సర్గు ప్రాణికోటి అందరిలోని కూడా ఈ 2 రకాలైనటువంటి గుణాలతోనూ దైవ ఆసురయ్యవశ. దైవ గుణాలతో ఉన్నటువంటి వాడు దగ్గర మనం కూర్చున్నాం అనుకోండి, మనకి కూడా హాయిగా సుఖంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, నిర్భయంగా ఉంటుంది, భయం ఉండదు. పాము పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందండి? భయం వేస్తుంది కదా. అది మామూలుగా ఏం చెయ్యకపోయినా సరే ఎప్పుడన్నా చేస్తుందేమో అనే భయం ఉంటుంది. అట్టి మాదిరిగా అసురు గుణాలతోటి కూడుకున్నటువంటి వాడితోటి స్నేహం చేయకూడదు. ఒకవేళ వాళ్ళు బాగా స్నేహం చేయడానికి దగ్గరికి వస్తున్నా సరే వాళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే దైవ గుణాలతో కూడుకున్నటువంటి వాడితో స్నేహం చెయ్యాలి. అసురు గుణాలతో కూడుకున్నటువంటి వాడికి స్నేహం చేయకూడదు. కనిపెట్టాలన్నమాట. దైవ గుణాలు ఏంటో అసురు గుణాలు ఏంటో తెలుసుకుని దైవ గుణాలతో కూడుకున్నటువంటి వాడితోటి దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు, హాని కలగదు. అసురు గుణాలతో ఉన్నటువంటి వాడికి హాని కలిగిద్ది. అసురు గుణాలతో ఉన్నటువంటి వాడికి మళ్ళీ ఏమవుతుంది? జన్మ బంధం ఇడిపడదు. ఉదాహరణకి తాగేవాడు ఉన్నాడు అనుకోండి, తాగిమోత గుణం ఉన్నాడు అనుకోండి, ఆడితోటి స్నేహం చేసేవాడు ఎప్పటికైనా ఈడికి కూడా అలవాటు చేస్తాడు. చుట్టూ సిగరెట్ కాల్చేవాడు ఉన్నాడు అనుకోండి, ఆడికి కూడా. తాగుడు ఎవరి లక్షణం? రాక్షసుల లక్షణం. వాళ్ళు ఉపదేశం పొందుతారు, వాళ్ళు సాధన చేస్తుంటారు, మోక్షం పొందరు, బంధంలో నుంచి విడిపడరు. అలా కొంతమంది సిగరెట్లు కాలుతుంటారు, అది అసురు లక్షణం. అసురు లక్షణాలు అంటే ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, ఇక్కడే ఉన్నాయి. అవి బంధంలో పడతాయి. ఆ అలవాట్లను పోగొట్టుకోవాలి, అసురు గుణాలను పోగొట్టుకోవాలి. ఏం పర్వాలేదు తాగంటాడు, ఆడి సొంత డబ్బులు పెట్టి మరీ మనకి పోయింతాడు. ఒకసారి 2 సార్లు అలవాటు అయిన తర్వాత ఈడు వదిలిపెట్టాడు. అంటే అలాగ అసురు స్వభావంలోకి వెళ్తారు. ఈ రకంగా దైవో విస్తరస ప్రోక్త ఆసురం పారదమేశ్వరుడు. ఈ రకంగా లోకమంతా కూడా అసురు గుణాలతోనో దైవ గుణాలతోనో పుడతారు. విస్తరించి ఉన్నారు సమాజం. అందరూ మనుషులు కాదు, మనుషులేమో అందరూ మనుషులే, అందరూ మనుషులుగానే కనపడుతున్నారు. కానీ వాళ్ళలోనే 2 రకాల సెక్షన్లు ఉన్నాయి. అసురులు కొంతమంది, సురులు కొంతమంది. అంటే దేవతలు అసురులు అంటారు.
ఇంతకీ మనం ఈ అసురులని దేవతల్ని గురించి పురాణాలు విస్తారంగా చెప్పారు. ఎలాగా ఒక్కొక్క గుణానికి ఒక రూపాన్ని కల్పన చేసి చూపించారు. అవి మనం పురాణాలు అనుకుంటున్నాం. పురాణాలే. అంటే అసురు గుణం ఎలాంటి ప్రమాదం కలిగిస్తాడో, అలాగే అసురు గుణం అనలేదు అక్కడ, అసురుడు. అలాగే దేవతలు ఉపకారం చేస్తారు, మంచి చేస్తుంటారు, అసురులు అపకారం చేస్తుంటారు. అసురులు చేసేటటువంటి పనులు ఏంటండి? ఎవరిని సాధన చేసుకునేవాడు, సత్సంగాలు వినేవాడు, ఎందుకు లేదు ఇవాళ పెట్టి అంటుంటాడు. అతనే అసురులు. అంటే వెళ్ళొద్దు అన్నాడు అనుకోండి, ఇక్కడ భార్య కానీ భర్త కానీ ఈ జ్ఞానంలోకి రాకుండా అడ్డు పెడుతున్నారంటే వాళ్ళు అసురులే. ఎక్కడో లేరు అసురుడు. అంటే మనలోనే అసురు గుణాలు, దైవ గుణాలు. అంటే జ్ఞానం తెలుసుకోవడానికి, సాధన చేసుకోవడానికి ఎవడైతే ఆపు చేస్తున్నాడో, దానము, దయ మొదలైనటువంటి ఆ లక్షణాలను ఎవరు అడ్డగింటున్నారో వాళ్ళు స్నేహితులైనా సరే, బంధువులైనా సరే, అంటే మన బంధువుల్లోనే, మన స్నేహితుల్లోనే, మన భార్య లేక మన భర్తలోనే ఈ గుణాలు ఉన్నవాళ్ళు ఉంటారు. ఈ గుణాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసురు గుణాలతో కోరుకున్నారు. వాళ్ళ బంధంలో ఉన్నారు కనుక మనల్ని కూడా బంధంలో పడేయడానికే చూస్తుంటారు. అవి మనం తెలుసుకోవాలి. ఎక్కడైతే గుణాలు తెలుసుకోలేమో, మనకు సత్సంగం వినిజం కదా, అందరూ కరెక్ట్గా సమానంగా ఒకటి కాదండి. ఈ 2 రకాల గుణాలతోటి కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ దైవ గుణాలు ఎలాంటివి కొన్ని వివరంగా కొద్దిగా క్లుప్తంగా చెప్పాడు. అసురు గుణాలను కూడా చెప్తున్నాడంటే, ప్రవర్తించి నివర్తించి జనానా విదురాసుర నశౌచం నాపి చేశారో నా సత్వం తేజ విద్యుత్. అసురు గుణాలు ఎలాంటి స్వభావం గలవారు? జనులు ప్రవర్తించ నివర్తించ 2 గుణాలు. ప్రవృత్తి అంటే ఏంటండి? నివృత్తి అంటే ఏంటండి? ప్రవృత్తి అంటే అంటించుకోవడం, నివృత్తి అంటే వదిలించుకోవడం. మనం పొద్దుటి నుంచి అందల దాకా ఏదో పని చేసామనుకోండి, చెమట పట్టేసి ఒళ్ళంతా మురుగు పట్టేసింది అనుకోండి, అంటుకున్న దాన్ని ఏం చేయాలి? శుభ్రంగా స్నానం చేసి పోగొట్టుకోవాలి. దాన్ని స్నానం చేస్తే ఏమవుతుంది? నివృత్తి. ఒకడికి ఆ స్నానం చేయడు. స్నానం అని కాదు, అంటే కర్మ ఫలాలని వదిలించుకుంటే నివృత్తి, కర్మ ఫలాలను తగిలించుకుంటే ప్రవృత్తి. మనం మాట్లాడుతున్నాం కదండి, మాట తగిలింతది, వదిలింతది. ఏంటండి? మాటేనా? మాటే పెద్ద ప్రమాదకరమైంది. వాక్కుని ఏమన్నారు శాస్త్రాలోనే? అగ్ని అన్నారు. అగ్ని రగులితే ఏం చేస్తుంది? సమస్తాన్ని ఎలా దహించి వేస్తుంది? అట్టి మాదిరిగా ఒకడు అజ్ఞానంతో మన దగ్గరకు వచ్చి మనకి ఏదైనా చెప్తున్నాడు అనుకోండి, ఆడు లేచేటప్పటికి మనలో ఉన్న జ్ఞానం అంతా కోల్పోతాడు. ఎందుకని? ఆడు ఏం బోధిస్తున్నాడు, అది మనకి ఏం ప్రయోజనము? అక్కర్లేదంతా వాడి భార్య అలా చేసిందంట, ఇతని భర్త అలా చేసేటంట, ఆడు అలా తెచ్చుకుంటున్నాడంటే, ఇలా తింటున్నాడంటే, ఆడు అలా తాగుతున్నాడు, అవన్నీ ఊరు వాడా గొడవలు చెప్తుంటారు కదా. అంత ప్రమాదకరమైంది ఇంకోటి ఏది లేదు. ఏది? వాక్కే. అది అసురు గుణం. అది అంటే ప్రవృత్తి, నివృత్తి. ఆ గుణాల వల్ల ఏమవుతుంది? మనం విన్నాం కదా, వినడం వల్ల ఏముంది? మనకి తగులుకుంది, ప్రవృత్తి పోగడిందనమాట, కర్మఫలం. వినకపోతేనా? మీరు ఎవరికన్నా చెప్పండి, ఇంక మాకు వద్దులేండి అనాలి. చెప్పమని వెళ్ళి కూర్చుంటే ఇంకా బాగా చెప్తాడు కదా. అంచేత ప్రవృత్తి నివర్తించ జనానా విదురాసుర. ఇది ఇంపార్ట్గా తెలియాలి. మన మాట వల్ల కానీ, చూపు వల్ల కానీ, వినడం వల్ల కానీ, చేయడం వల్ల కానీ, ప్రతి దాంట్లోనూ నువ్వు చెయ్యి, విను, అంటించుకోకు, మారిపోకు, అంటే చూడు, అందులో విలీనం అయిపోకు. అంటే వినకుండగా, చూడకుండగా, పని చేయకుండా జీవితం కుదరదు కదా. చెయ్యాలి. ఎలా చేయాలి? అంటించుకోకుండా చెయ్యాలి, అంటుకోకుండా చేయాలి. ఇప్పుడు పనస పండు కోస్తున్నాం అనుకోండి, జిగురు అంటుకుంటుంది. అందుకని చెప్పి పక్కన పడేస్తామా, మానేస్తామా? మరి ఏం చేస్తాం? అది అంటుకోకుండా ఉండేలాగా ఇంకో ఉపాయం ఏదో ఆలోచించి నూనె చేతికి రాసుకుని తీస్తారు కదా పంచదారలు. సేమ్ టు సేమ్. విను, కలిసిపోకం, చెయ్యి, ఏ పనైనా సరే నివృత్తి, తగిలించుకోకుండా చూడాలి. మనం తగిలించుకున్నామా, ప్రవృత్తి బంధం పెరిగిపోద్ది, నివృత్తి వదులుతుంది. నశవశం నాపచేశారు. శౌచం అంటే పరిశుభ్రతగా ఉండడం. ఇది 2 రకాలు.
మనసును శుద్ధంగా ఉంచుకోవటం, శరీరాన్ని శుద్ధంగా ఉంచుకోవటం. ఒకవేళ మలినమైంది అనుకోండి, వెంటనే శుద్ధం చేసుకోవటం, దాన్ని శౌచం అంటారు. ఇప్పుడు మనసు ఏదైనా దుష్టమైన ఆలోచనలు చేసిందనుకోండి, వెంటనే సాధనలో కూర్చోండి. అప్పుడు మనసు శుద్ధమైపోద్ది. శరీరం ఏదైనా కొంచెం చెమట గట్ట పెట్టి మలినమైపోయింది అనుకోండి, వెంటనే స్నానం చేసేయండి, శుభ్రమైపోద్ది. దాన్ని శౌచం అంటారు. నా శౌచాన్ని పాటించలేదు, ఎలా శుద్ధమవుతుంది? మనసు శుద్ధం అవ్వలేదనుకోండి, మనసు శుద్ధం అవ్వకపోతే పరమాత్మ దర్శనం ఎలాగవుతుంది? ముందు మనసును స్వచ్ఛంగా శుద్ధంగా చేసుకోవాలి. నాశాచారం అంటే ఆచారం. ఆచారం అంటే మన నడవడిక. హిందూ మతంలో చక్కని ఆచారాలతో ఒక వ్యవస్థను తయారు చేశారు. ఈ ఆచారం ఏ దేశంలోని కూడా లేదు. అంచేత ఈ అజ్ఞానులకి అసురు స్వభావంతో పుట్టినటువంటి వాళ్ళు ఈ ఆచారాన్ని పాటించరు. ఆచారాలంటే ఏమీ కాదండి. ఇప్పుడు పొద్దుటే లేచిన తర్వాత వాకలు తుడుతారా? అవసరం లేదంటేనా? అల్లాపు వేస్తున్నారు, ముగ్గులు వేస్తున్నారు. ఎందుకయ్యి? మరి కొంతమంది వేయరు కాదు. ప్రతిరోజు స్నానం చేసి బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకోక్కర్లేదు, మంగళసూత్రం కూడా వేసుకోక్కర్లేదు. ఏమి వదిలేస్తున్నారు వాళ్ళు? ఈ ఆచారాలను ఎవడైతే వదిలేసాడో వాడు ఎవరండి? అసురుడు. వాళ్ళు మన బంధువుల్లో కూడా ఉంటారు, వేరే మతాల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళతోటి మనం స్నేహం చెయ్యాలి, తప్పదు కదా. ఎలా చెయ్యాలి? అంటించుకోకుండా ఉండాలి. అలాంటి వాళ్ళని మనం గుర్తించాలి. ఆచారాన్ని పాటించలేనటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళకి దూరంగా ఉండాలి. నశాచారం నశత్వం తేషు విద్యతే. కొంతమంది శుద్ధంగా ఉండరు, సత్యంగా ఉండరు. మాట్లాడారంటే అన్ని చెల్లుగోలు చెప్పేస్తుంటారు, అబద్ధాలు చెప్పేస్తుంటారు. అవి మనకు తెలిసినప్పటికీ కూడా వినోదంగా వింటుంటాం. వినకూడదు. అంటే ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండాలి. అలాగే అసత్యం అప్రతిష్టంతే జగదాహురనేశ్వరం. అసత్యం అప్రతిష్టంతే జగదాహురనేశ్వరం. దేవుడు అనేవాడు లేడు. అనేశ్వరుడు అంటే దేవుడు లేడు. మరి సృష్టి ఎలాగ ఏర్పడింది? ఇదంతా కూడా అపరస్పర సంభూతం కిమస్య కామహైతుకం. స్త్రీ పురుషుల సంపర్కం వల్లే సృష్టి ఏర్పడుతుంది. అంతేగాని దేవుడు అనేవాడు ఒకడు లేడు. ఆ దేవుడు అనేటటువంటి వాడు దీన్ని ఏమి పుట్టించలేదు. అంచేత హాయిగా ప్రతి ఒక్కడు నరకం లేదు, స్వర్గం లేదు. ఈ జగత్తంతా కూడా అలా గాల్లోంచి వచ్చింది. అంచేత స్వేచ్ఛగా జీవించాలి. అసత్యం అప్రతిష్టంతే అంటే వాడు యథార్థంగా సత్యంగా అసత్యానికి భయపడడు. అప్రతిష్టంతే అంటే అలా ఆ రకమైనటువంటి గుణాలన్నీ కూడా అసుర గుణాలు. అంటే దేవుడిని ఒప్పుకోడు, సత్యాన్ని ఒప్పుకోడు. ఇప్పుడు మనం సాధన గురించి చెప్పుకుంటున్నాం. ఏమీ లేదండి, ఎవరో అలా రాసి పడేశారు, కొంతమంది అవి నేర్చుకుని చెప్తుంటారు. దానివల్ల ఏమీ లేదు, ఏం ప్రయోజనం లేదు. నీకేమన్నా కనపడిందా? నీకేమన్నా అనుభవం వచ్చేసిందా? నువ్వు ఇంతకాలం బట్టి వెళ్తారు కదా, నువ్వు వాదింటుంటారు కూడా. ఏతువాదులు అంటుంటారు కదా, ఆ రకంగా. అటువంటి వాళ్ళు అటువంటి గుణాలలో అన్ని కూడా అసుర గుణాలు. ఈ రకంగా అసత్యం అప్రతిష్టంతే జగదాహురనేశ్వరం. జగత్ అనేటి దానికి ఒక నియామకుడు లేడు, ఒక దేవుడు లేడు. ఇదంతా కూడా స్వతంత్రంగా జీవించు, అపరస్పర సంభూతం, సుఖంగా జీవించు, తిను, తాగు. మరి అసుర సంపద అంతా ఏంటంటే రాక్షసులు ఉన్నారండి. రాక్షసుల లక్షణాలు ఏంటి? ఎంతమందితోటైనా తిరగచ్చు, మందు తాగొచ్చు, మధుమాంసాలు భుజించవచ్చు. అంటే వాళ్ళ లక్షణాలన్నీ ఎవరయ్యాయి? అసురు లక్షణాలు. అసురు లక్షణాల్లో మనం బాగా ఆరితేరి వాళ్ళతో స్నేహం చేస్తుంటే మనకి కూడా అలాంటి గుణాలు అప్పుతుంటాయి. అంచేత ఆ అసురు గుణాలను తెలుసుకుంటే వాటి నుంచి మనం జాగ్రత్త పడతాం. ఇంక తర్వాత ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానో అల్పబుద్ధయ. ఈ రకమైనటువంటి వీళ్ళు తెలివైనటువంటి వాళ్ళుగా కనపడుతుంటారు. చాలా తెలివిగా మాట్లాడుతుంటారు, వాదుంటారు. వాళ్ళకి సమాధానం కూడా మనం చెప్పలేం. వాళ్ళందరూ కూడా నష్టాత్మానో అల్పబుద్ధయ. వాళ్ళు దేన్ని నష్టపోతున్నారు? తన స్వరూపాన్ని నష్టపోతున్నారు. ఎందుకంటే తన లోపలికి తిరిగి తనకు ఒక స్వరూపం ఉందన్న జ్ఞానం వాళ్ళకి లేదు. ఎందుకంటే కొంచెం విచారణ చెయ్యాలి.
ఇప్పుడు మనం మెలకువలోకి ఉన్నప్పుడు శరీరం తెలుస్తుంది. ఈ మెలకువలో నుంచి స్వప్నంలోకి వెళ్ళినప్పుడు శరీరం లేదు కదా. స్వప్నంలో నుంచి సుషుప్తిలోకి వెళ్తే స్వప్నావస్థ లేదు, సూక్ష్మ శరీరం లేదు, అక్కడ కారణ శరీరం సుషుప్తి. దీని అవస్థాత్రయం అంటారు. ఇక్కడ మన మతాల్లోనే ఈ అవస్థాత్ర సిద్ధాంతాన్ని కొన్ని మతాలు ఒప్పుకోరు. మళ్ళీ పెద్ద పెద్ద వేదాంత స్వామీజీలు అవస్థాత్రయం ఒప్పుకోరు, దేవుడు లేడంటారు. ప్రధానమైనటువంటిది అవస్థాత్రయవాదాన్ని వదిలిపెట్టకూడదు. ఏతాం దృష్టి అవష్టభ్య. పరిశీలించు, నీ దృష్టిని పరిశీలించు. నువ్వు మెలకువలో ఉన్నావు, మెలకువలో ఉన్నవాడు స్వప్నంలో కూడా ఉన్నావు, కానీ మెలకువలో ఉన్న శరీరం స్వప్నంలోకి రాలేదు. స్వప్నంలో ఉన్నవాడు సుషుప్తిలో ఉన్నావు, స్వప్నంలో ఉన్నటువంటి వాడు సుషుప్తిలోకి రాలేదు. అంటే నువ్వు స్వప్నంలో ఉన్నావు, సుషుప్తిలో ఉన్నావు, మెలకువలో కూడా ఉన్నావు. మెలకువలో ఉన్నది స్వప్నం లేదు, స్వప్నంలో ఉన్నది సుషుప్తి లేదు, సుషుప్తిలో ఉన్నది మళ్ళీ మెలకువలో లేదు. ఏమర్థం అవుతుంది? ఎక్కడికక్కడే రెండేసి ఉన్నాయి. జాగ్రత్తలో 2 ఉన్నారు, నీవు నీ శరీరము. స్వప్నంలో 2 ఉన్నారు, నీవు అక్కడ స్వప్న శరీరం. సుషుప్తిలో 2 ఉన్నారు, నువ్వు ఆ సుషుప్తిలో శూన్యమని. అంటే ఆ శూన్యాన్ని కానీ స్వప్నాన్ని కానీ మెలకువలో ఉన్నటువంటి శరీరాన్ని కానీ చూసేవాడు ఒకడే ఉన్నాడు. స్వప్నంలోను, మెలకువలోను, సుషుప్తిలోను 3 అవస్థలోనే నువ్వు ఒకడవే ఉన్నావు. నీకంటే వేరుగా 3 అవస్థలు ఉన్నాయి. 3 అవస్థల్లోనే 3 శరీరాలు ఉన్నాయి. అట్లనే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అన్నారు. స్థూల శరీరానికి అవస్థ జాగ్రత్త, సూక్ష్మ శరీరానికి అవస్థ స్వప్నము, కారణ శరీరానికి అవస్థ సుషుప్తి. ఈ రకంగా ఏతాం దృష్టి అవష్టభ్య, అవస్థాత్రయ దృష్టిని అలవాటు చేసుకోవాలి. నువ్వు మెలకువలో ఉన్నావు, మెలకువలో ఉన్న తర్వాత నీకు శరీరం వచ్చింది. శరీరము ఎవరికి తెలుస్తుంది? శరీరానికి నువ్వు తెలుస్తలేదు, నీకే శరీరం తెలుస్తుంది. అలాగే స్వప్నంలో ఉన్నటువంటి నీకు స్వప్న శరీరం తెలుస్తుంది, సుషుప్తిలో ఉన్నటువంటి నీకు తెలుస్తుంది. తెలుసుకునేవాడినే పట్టుకోవాలి, ఈ దృష్టిని అలవాటు చేసుకోవాలి. అవష్టభ్య, ఈ దృష్టిని పోగొట్టుకుంటే నువ్వు నష్టపోతావు. ఏ దృష్టిని వదిలేయాలి? నీ స్వరూపాన్ని వదిలేసేసి నీ శరీరం మీద దృష్టి పెట్టేవానికి అది దృష్టే. పెట్టకపోతే నీ శరీరం తెలియబడదు కదా. శరీరం బాగుందా బాగోలేదా, డబ్బు ఉందా, ఆరోగ్యంగా ఉందా, ఐశ్వర్యం ఉందా, అన్నీ తెలియాలంటే నీకు తెలివి లేకపోతే నీ శరీరం ఎలా తెలుస్తుంది? అక్కడ కూడా నీ దృష్టి ఉంది, కానీ నీ స్వరూపం మీద లేదు, నీ శరీరం మీదకి వచ్చింది. ఆ శరీరాన్ని అందరూ పొగడాలి, గొప్ప ఉండాలి, నేను ఇక్కడ దానం చేశాను, అక్కడ ధర్మం చేశాను, అలా చేశాను, ఇలా చేశాను పొగుడుతుంటారు కదా. ఈ రకమైనటువంటిదంతా కూడా దేహ దృష్టి. ఈ దేహ దృష్టి అంతా కూడా బంధించదు. మంచి పనులు చేస్తే ఎక్కడ తీసుకెళ్తుంది? స్వర్గం తీసుకెళ్తుంది, మంచి జన్మ కలిగించదు. అలాగే చెడ్డ పనులు చేస్తే నరకం కలిగించదు. అవన్నీ కూడా ప్రవృత్తి. మంచి పనులు కూడా మోక్షం కాదండి. మంచి పనులు చేసినంత మాత్రం చేత మోక్షం వచ్చేది. మోక్షం రావాలంటే ఏం చేయాలి? ఇది ఈ రకంగా అవతాత్రయంలో అంటే ఆత్మస్వరూపాన్నే పట్టుకోవాలి, ఆత్మజ్ఞానాన్నే పట్టుకోవాలి. అలా పట్టుకోకుండా దేహాత్మని, ప్రాణాత్మని, మనోమయాత్మని చూసుకున్నాడు అనుకోండి, నష్టాత్మానం అల్పబుద్ధియ. ఈ రకంగా పట్టుకున్నటువంటి వాళ్ళు బుద్ధి బలం లేదు వాళ్ళకి. అల్పం అంటే తక్కువ తెలివితేటలతో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. అంచేత వాళ్ళు తన స్వరూపాన్ని గమనించడం లేదు. ఆ స్వరూపానికి లోపల ఉన్నటువంటి పరమాత్మనే గమనించలేకపోతున్నారు, వస్తువునే చూస్తున్నారు. ఎందుకంటే వస్తువుకి ఆకారం ఉంది, వస్తువుకి గుణం ఉంది, స్పష్టంగా తెలుస్తుంది. స్త్రీ పురుష భేదం ఉంది, దానికి బాధలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, సావు పుట్టుకలు ఉన్నాయి, జనన మరణాలు ఉన్నాయి. దాన్నే పట్టుకుంటాడు, దాని గురించి బ్రహ్మాండంగా వర్ణించేస్తుంటాడు. వాడు చాలా తెలివైనవాడు అనుకుంటాం. ఇక్కడ శాస్త్రం చెప్తుంది వాడు అల్ప బుద్ధితో ఉన్నాడు. అతను బుద్ధి వికసించలేదు, ప్రకాశించలేదు. ప్రభవంత్ యుగ్ర కర్మాణ చయాయ జగతో హిత. విచిత్రం ఏంటంటే అండి, ఈ రకమైనటువంటి అల్ప బుద్ధితో కూడుకున్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉగ్రమైనటువంటి కర్మలు చేస్తారట. ఇప్పుడు రాక్షసులు ఉన్నారండి, ఎండలో, వేసవకాలంలో ఎండలో, అగ్గిలో, నిప్పులో, నీటిలో భయంకరమైనటువంటి తపస్సులు చేస్తుంటారు. ఇప్పుడు విన్నారా మీరు? రాక్షసులందరూ కూడా పెద్ద పెద్ద భయంకరమైనటువంటి తపస్సులు చేశారండి. ఆ తపస్సుల వల్ల బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళకి వరాలు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఏ ప్రభవం చుక్ర కర్మాణ, భయంకరమైనటువంటి కర్మలు చేస్తుంటారు.
మామూలుగా కాదు. ఒకడు తిండి తిండు, ఒకడు నీటిలో నిలబడి కూర్చుని చేస్తుంటాడు, ఒకడు ఐషి మీద కూర్చుని చేస్తుంటాడు, ఒకడు నిప్పులో కూర్చుని చేస్తుంటాడు. అవి అవసరమా? ఇవి ఉగ్ర కర్మలు, భయంకరమైనటువంటి. అవి చూస్తే మనమే వెళ్ళిపోతాం, భయపడిపోతుంటాం. మనకి ఉద్దేశం ఏంటి? అవి మనం చేయలేం కదా. అలాగా ఏ ఐషి మీద కూర్చుంటే, ఏ నిప్పు మీద కూర్చుంటే ఏదో గొప్ప ప్రయోజనం ఏదో కలిగేస్తుందేమో అనుకుంటాం. కానీ అతను అంతా కూడా చేసేదంతా కూడా అల్పబుద్ధి, జ్ఞానం లేదు అతనికి, స్వరూప జ్ఞానం లేదు. ప్రవృత్తి కర్మలో పట్టుకుని ఉన్నాడు అతను. పరభవంత్ యుగ్ర కర్మాణ క్షయాయ జగతో హిత. అవేమీ అతను ఉద్ధరించవు. క్షయం అంటే ఏంటండి? పోతాయి, ఖర్చు అయిపోతుంది. అంటే దానివల్ల ఏదో కొంత ఏదో చిత్తు వస్తుంది. జనాలు అందరూ ఆహా ఓహో అని పొగిడేస్తుంటారు. లోకం అంతా ఎలా ఉందంటే అండి, జ్ఞానానికి యోగానికి ప్రాముఖ్యతను ఇవ్వకుండా ఈ రకమైనటువంటి అజ్ఞానంతో, తెలుగు తక్కువదనంతో భయంకరమైనటువంటి ఉగ్ర కర్మలు చేసేవాళ్ళే. వాళ్ళందరూ కూడా పెళ్ళాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, చదువుకోకుండా, శాస్త్రం ఏంటో కూడా తెలియకుండా అలా ఆడిని పట్టు చూసి, ఆడిని చూసి, ఈడు చూశాడు, ఎలా భయంకరమైనటువంటి కర్మలు చేస్తుంటారు. ఎంత కూడా అసుర దృష్టి. రాక్షసుల పురాణాలు చదవాలి. పురాణాల్లో రాక్షసులందరూ ఏ అగ్ని వరాలు పొందారో, తపస్సులు చేసి ఆ తపస్సు సిద్ధించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఎక్కడ ఎవరిని తపస్సు చేసుకోనివ్వకుండా, ఎక్కడ జ్ఞానం సంపాదించుకోకుండా, ఎక్కడ యజ్ఞయాగాదులు చేయకుండా వాళ్ళు చేసే డ్యూటీలు ఏంటండి? అయ్యే డ్యూటీలు. అంచేత ఇదంతా కూడా ఎలాంటిది? అసుర గుణాలే. ఈ రకమైనటువంటి గుణాలన్నీ కూడా అసుర గుణతో. తర్వాత కామమాశ్రిష్య దుష్పూరం దంభమాన మదాన్వితా మోహాద్గృహీత సద్గ్రహాన్ ప్రవర్తంతే అశుచివ్రతా. వీళ్ళది శుచివ్రతం కాదు, స్నానాదులు అది కూడా ఆచరించరు. కొంతమంది ఏకై చచ్చిపోయిన శవాలను పీక్కు తింటారు. ఏంటిది? అవన్నీ మంచి విధానాలు కాదు. కామమాశ్రిష్య దుష్పూరం, చచ్చిపోయిన శవాలతో కూడా సంభోగం చేస్తారు కొంతమంది. అంటే ఏంటి? వాళ్ళు మనుషులా పిశాచులా? కామమాశ్రిష్య దుష్పూరం దంభమాన మదాన్విత. లోకములోకి, జనాలకు దృష్టిలోకి భయంకరమైన వేషాలు వేసుకుని కనపడుతుంటారు. వాళ్ళని చూడగానే మనం భయపడిపోతాం. దంభమాన మదాన్విత అంటే మదంతో ఉంటారు. దంభం అంటే గొప్పతనంతో, ఆడేదో దేవుడైపోయినట్టుగా ఓ శూలం పట్టుకుని, ఇంకోటి ఏదో పట్టుకుని అలా భయంకరంగా వేషాలు వేసుకుని తిరుగుతుంటే వాళ్ళని ఏమనుకుంటాం మనం? దంభమాన మదాన్విత. మదమెక్కి, కొవ్వెక్కి, రకరకాల వేషాలతో, భయంకరమైనటువంటి వేషాలతో. మోహాద్ గృహీత్వా సద్గ్రహాన్, వాడికి సద్మార్గం తెలియదు, మోహంలో ఉన్నాడు, భ్రాంతిలో ఉన్నాడు, జ్ఞానం లేకుండా ఉన్నాడు. అంచేత ప్రవర్తంతే అశుచివ్రత. ప్రవర్తన అంటే వాళ్ళ మార్గం అంతా అశుచివ్రతం. అది దేవతల మార్గం కాదు, జ్ఞానుల మార్గం కాదు, యోగుల మార్గం కాదు, నివృత్తి మార్గం కాదు. అదంత ప్రవృత్తి మార్గం. దంభమాన మదాన్విత, లోకాన్ని భ్రమింప చేయటానికి. లోకాన్ని భ్రమింప చేసినప్పుడు వాళ్ళకి చాలా మంది భక్తులు అయిపోతుంటారు. భక్తులు అయిపోయి వాళ్ళు కూడా తిరిగి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు, వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు. ఏయో కొన్ని మాయలు కనిపెడతారు, కొన్ని నేర్చుకుంటారు, కొన్ని మోహ విద్యలు. మోహాద్ గృహీత్వా, ఈ ఊదులు పుట్టించడాలు, లై పుట్టించడాలు, అవి ఏమి జ్ఞానానికి సంబంధించినవి కాదే. అవన్నీ కూడా అసురులు మొత్తం, అదంతా కూడా. అంచేత కామమాశిష్య దుష్పూరం, కోరికలతోటి ఉంటారు. కోరికలు తీర్చుకోవడానికే వాళ్ళు రకరకాల వేషాలు వేస్తుంటారు. చేత కామమాశిష్య దుష్పూరం. దుష్పూరం అంటే నిండింప శక్తి కానిది. కోరికలు అంటే ఏమేమి రకాల కోరికలు ఉన్నాయో అవేమీ నిండవు, తీరవు. భయం కలిగించడం తప్ప. కామమాశిష్య దుష్పూరం, నిండింప సాధ్యము కానటువంటి కోరికలతోటి కొట్టుమిట్టాడుతుంటారు. ఈ రకంగా దంభమాన మదాన్విత. మోహాత్ గృహీత్వా సద్గ్రహాన్ ప్రవర్తంతే అశుచివ్రత. సద్మార్గంలో ఉండరు. అదంతా అసురుల మతం, అసురు గుణాలతో కూడుకున్నటువంటి. ఇప్పుడు దైవ గుణాలు ఇలాంటి వేషాలు అయ్యక్కర్లేదు.
నీవు సంసారంలో నుండి నీ భార్య పిల్లలతోటే ఉండు. నువ్వు తినేదే నీకు అలవాటు ఏది చేసుకున్నావు దాని ప్రకారంగా జీవించు అని జ్ఞానం తెలుసుకో. ఈదిలోకి ఎక్కక్కర్లేదు, మైకి పెట్టుకుని పద్యాలు పాటలు పాడేక్కర్లేదు. ఎందుకది? ఇంట్లో కూర్చో, తలుపు తలుపు వేసుకుని ప్రశాంతంగా హాయిగా లోపల తిరిగి సాధన చేసుకో. రెండో వాడు కనపడదు. రెండో వాడు కనపడాలంటే దంభం అక్కడ. అవి ఎంత బాగా పాడేస్తున్నాడండి, ఎంత గొప్పగా చెప్పేస్తున్నాడని అనుకుంటారు కదా. అదంతా అసురుల మతం. అది ఎవరు ఆ పద్యాలు గట్ట పాడేస్తుంటారు కదా, ఎవరి మతం అది? దేవతా గుణాలా? కాదు, అవన్నీ కూడా అసుర గుణాలే. దంభమాన మదాన్విత తర్వాత అంతా అసురు. జ్ఞానం లేదు, ప్రయోజనం లేదు, నివృత్తి లేదు అందులో. ఏదో వత్తదన్న భావంలో ఉన్నారు. వత్తదన్న భావంతో ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటండి? అల్పబుద్ధి, బుద్ధి వికసించలేదు, సత్యం తెలియలేదు. అంచేత చింత మపరమేయాంచ ప్రళయాంత ముపాశ్రిత కామోపభోగ పరమ ఏతావతిథి నిశ్చిత. ఏంటండి? చింత అపరమేయాంచ. చింత అంటే ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తుంటారు కదండి, వాడికి శాంతి లభించదు, మనసు నిశ్చలం అవ్వదు, కోరికలు ఏమీ తీరవు. చింత మపరమేయాంచ. బోళ్ళు బాధలతో ఉంటారు, బోళ్ళు సమస్యలతో ఉంటారు. చింత అపరమేయాంచ ప్రళయాంత ముపాశ్రిత. చచ్చిపోయేదాకా అంతేనంటాడు. మళ్ళీ ఏదో ఈశ్వరానుగ్రహం కలిగి ఆ అసుర సిద్ధాంతంలో నుంచి దైవ సిద్ధాంతంలోకి ఎవరన్నా తీసుకురావాలి బలవంతంగా. ఆడంత వేగి వచ్చాడు, చచ్చిపోయేదాకా వదలడట. కామోపభోగ పరమం ఏతావదితి నిశ్చిత. ఏమీ లేదు, ఈ ఎక్కగా ఈ పూజ చేసుకుంటే, ఈ పారాయణం చేస్తే, ఈ పద్యం పాడితే, ఈ శ్లోకం చెబితే నాకు ఈ కోరికలన్నీ తీరిపోతాయి అన్నటువంటి భావంతో కామోపభోగ పరమ ఏతావదితి నిశ్చిత. నా సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి, నా కోరికలన్నీ తీరిపోతాయి అనుకుంటాడట. తీరో చింతామపరమేయాంశ. సమస్యలు పెరుగుతాయి కానీ అందులో అపరిమితంగా సమస్యలు పరిష్కారం అవ్వవు. నీకు సమస్య పరిష్కారం అవ్వాలంటే నివృత్తి మార్గంలోకి వెళ్ళాలి. ప్రవృత్తి మార్గంలో నీకు సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? సమస్యల పరిష్కారం కావు. పైగా చింత పెరుగుతూ ఉంటుంది, బాధలో భయాలతో ఉంటాడు, యథార్థం ఏంటో తెలియకుండా పోతుంది. ఇలాగా చావస్తుంది, చచ్చిపోతాడు. ఏమీ తెలుసుకోకుండా, ఏ విధమైన జ్ఞానము లేకుండా ఏయో భయంకరమైనటువంటి కర్మలు చేశాడు, చనిపోయాడు. ఏమవుతుంది శరీరం పోయిన తర్వాత? ఏమో తెలదాం. మళ్ళీ అదే స్వభావంతో, అదే ఆశర గుణాలతోటి మళ్ళీ వచ్చి మళ్ళీ మొదలెడతాడు. అంచేది తెలియాలి, జ్ఞానంలోకి రావాలి, జ్ఞానం తెలియాలి. ఆశాపాశ శతైర్బద్ధ. మనిషి పశుపక్షాతులు ఉన్నాయనుకోండి, మనిషికి ఉన్నంత ఆశ అట్లకు ఉండదు. మనిషికి చెప్పలేనంత ఆశ. ఇంత అంతా కాదు, ఇంకా మొత్తం ప్రపంచం అంతా స్వాధీనంలోకి వచ్చేయాలనుకుంటున్నారు. ఈ యుద్ధాలు, ఈ గొడవలు అన్నీ ఏటండి? మనుషులే కదా యుద్ధాలు చేసేది. దేనికోసం? ఆశాపాశ శతైర్బద్ధ. ఆశ అనేటువంటి పాశం చేత బంధించి ఉన్నాడు అతను. ఆ పాశాన్ని తెగొట్టుకోవాలి. నివృత్తి మార్గంలోకి వెళ్తే ఆ పాశం తెగుతుంది. నివృత్తి మార్గంలోకి వెళ్ళకుండా ప్రవృత్తి మార్గంలో ఉంటే పాశం బిగిసిపోతుంటుంది, ఇంకా పెరిగిపోతుంటుంది. పాశాన్ని తెంపుకు. పాశం అంటే పశువుని తాడు పెట్టి కడతాం కదా, ఆ తాడుకి ఏం పేరు? పాశం అని పేరు. తాడుతోటి బంధించాం దాన్ని. అట్టి మాదిరిగా మనల్ని దేని చేత బంధించబడ్డాం? మనం ఆశ చేత బంధించబడ్డాం. ఆశాపాశ శతైర్బద్ధ. చేత ప్రళయాంతముపాశ్రిత. చింతాం అపరమేయాంచ ప్రళయాంతముపాశ్రిత కామోపభోగ పరమ ఏతావతిథి నిశ్చిత. ఆశాపాశ శతైర్బద్ధ కామక్రోధ పరాయణ. కోరికలతోటి కూడుకుని ఉంటారు. ఏ చిన్నదైనా ఎదురు చెప్తే కోపం పడిపోతుంటారు. ఎదురు చెప్పకూడదు. కామక్రోధ పరాయణ. ఈహంతే కామభోగార్థం అన్యాయే నార్థ సంచయన్. ఇప్పుడు మనం ముక్తి పొందామనుకోండి, శరీరం రాదు. శరీరం రాకపోతే
ఈ భోగాలు ఎలా కనిపిస్తాం? చక్కగా పెళ్లి చేసిన ఈ భార్యతోటి లేక భర్తతోటి సుఖాలు అనిపించడం కదా. ఆ రకంగా ఈహంతే కామభోగార్థం. అసలు జీవితం అనేటువంటిది కామవాంఛతోటి జీవించడానికే వచ్చింది. ఈహంతే కామభోగార్థం. అందుచేత అన్యాయేనార్థ సంచయను. ధర్మ మార్గంలో కాకుండా అన్యాయ మార్గంలో కూడా సుఖపడాలి. అదే జీవితం. ఈ రకంగా ఆశాపాశాలతో బంధించబడి కామక్రోధాదులతో కొట్టుమిట్లాడుతూ కామభోగార్థంతో జీవితం గడుపుతూ ఉంటాడు. ఎప్పుడు దాకా? ప్రళయాంతే. ప్రళయం అంటే ప్రళయం కాదు, మరణం. మరణించేదాకానే. ఈ శ్లోకాలు వచ్చేవారు ఇంకా బాగా చెప్పుకుందాం. ఇంతతోటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. పదే పదే చెప్పవలసింది ఏమీ లేదు. గుణాలు కూడా మారాలని. ఈ గుణాలు బంధంలో పడుతున్నాయి. ఈ గుణాలు మోక్షాన్ని ఇస్తున్నాయి కనుక ఏ గుణాలైతే మనం బంధంలో పడుతున్నాయి ఆ గుణాలను పోగొట్టుకుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నమాట. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మార్గం కీలు తెలియాలి, జ్ఞానం తెలియాలి. 15 అధ్యాయంలో జ్ఞానం అంతా స్పష్టంగా చెప్పేశారు. శరీరం కాదు నువ్వు, ప్రాణము కూడా కాదు, మనసు కూడా కాదు. ఇది ప్రకృతి స్వరూపం. దానికి లోపల ఉన్నటువంటి మమైవాంశో జీవలోకో జీవభూత సనాతన. సాక్షాత్తు ఈశ్వరుని యొక్క అంశము నీ స్వరూపం. అంటే నీ స్వరూపాన్ని పట్టుకుంటే నువ్వు ఈశ్వరుడు అయిపోతావు. అలా స్వరూపాన్ని ఎలా పట్టుకోవాలి? జ్ఞానం తెలిసింది, ధ్యానం ద్వారా పట్టుకోవాలి. ఏం చేయాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమి అనుకోకుండా అలా శ్వాసను గమనిస్తూ అనుభవం కలిగేదాకా అభ్యాసం చెయ్యాలి, గమనించాలి.